ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడైన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం, పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోతాం. మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రపూర్ గ్రామ శివారులో శుక్రవారం నాడు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయచూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై షిఫ్ట్ కారు ఎదురుగా వస్తున్నటువంటి ట్రాక్టర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన విద్యార్థులు ఉదయ్, శివ, సందీప్, వంశీ అలాగే వారితో పాటు డ్రైవర్ అంజప్ప కూడా గాయపడ్డారు. వారిలో వంశీకి కాలు విరగగా ఉదయ్కి చేయి విరిగిపోయింది. డ్రైవర్ అంజప్పకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఉదయ్, వంశీని జిల్లా ఆసుపత్రికి తరలించగా మిగిలిన ముగ్గురిని కూడా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలోంచి చికిత్స అందజేస్తున్నారు. అయితే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం చూస్తే విద్యార్థులందరూ కూడా కర్ణాటకలోని ప్రముఖ కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని షిఫ్ట్ కారులో హైదరాబాద్ వైపు వస్తూ ఉండగా దాసరపల్లి గ్రామానికి చెందినటువంటి అంజప్ప తన ఇంటి నిర్మాణ పనుల కోసం ఇటుకల బట్టీకి వెళుతూ ట్రాక్టర్ నడుపుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో అయితే కనుక చంద్రపూర్ శివారులోని ఓ డాబా ముందు ఈ ఘటన జరిగింది. కారు ఢీకొనడంతో ట్రాక్టర్ 2 ముక్కలైపోయింది. కారులోని సేఫ్టీ ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం వల్లే ప్రాణాపాయం తప్పిందంటున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్నటువంటి మక్తల్ పోలీసులు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల నుండి ఫిర్యాదు అందకపోవడంతో కేసు ఇంకా నమోదు కాలేదని అయితే పోలీసులు తెలుపుతున్నారు. సో మరి వీరిలో ఎవరి వల్ల మిస్టేక్ జరిగింది ఏంటి అని వివరాలు అయితే ఇంకా తెలియలేదు. కానీ మొత్తం 4 విద్యార్థులు అలాగే అటుపక్క డ్రైవర్ అంజప్ప మొత్తం 5 కూడా తీవ్రంగా గాయపడ్డారు.